హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే మీకు చెప్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన యాప్లో చాలామంది కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. వారంతా కూడా మన ఛానల్లో చెప్పే క్లాసెస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఎంసీక్యూస్ ప్రాక్టీస్ రూపంలో చాలా యూస్ఫుల్గా మీకు ఉంటాయి. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఆఫర్ కొనసాగుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. 1857 తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 1857 రివోల్ట్స్? ఎవరున్నారండి ఆ టైంలో? మరి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్. 1857 తిరుగుబాటు జరిగినప్పుడు కానింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. తిరుగుబాటు తర్వాత ఆయనే మొదటి వైస్రాయ్ అవడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము పత్రికా స్వేచ్ఛను అంతర్లీనంగా కలిగి ఉంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో implicitly includes the freedom of press? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1A. ఓకే, భావ ప్రకటన స్వేచ్ఛలోనే ఇది కూడా ఉంటుంది. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను సుప్రీంకోర్టు గుర్తించింది. నెక్స్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ పెనిసులా ఇన్ ద వరల్డ్? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ బి అరేబియన్ పెనిసులా, అంటే అరేబియన్ ద్వీపకల్పము. చూద్దాం. నైరుతి ఆసియాలో ఉన్న అరేబియా ద్వీపకల్పం ప్రపంచంలోనే అతి పెద్దది. ఓకే. నెక్స్ట్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ సి స్టెపిస్. ఓకే, అతి పెద్ద ఎముక ఫీమర్, తొడ ఎముక. అతి చిన్నది స్టెపిస్. చెవి మధ్యలో ఉండే స్టెపిస్, దీన్నే కర్ణాంతరాస్తి అంటారు. శరీరంలోనే అతి చిన్న ఎముక అండి ఇది. నెక్స్ట్. బాల గంగాధర్ తిలక్ ఏ పత్రికల ద్వారా జాతీయవాదాన్ని ప్రచారం చేశారు? త్రూ విచ్ న్యూస్ పేపర్ డిడ్ బాల గంగాధర్ తిలక్ ప్రమోట్ నేషనలిజం? ఆన్సర్ ఆప్షన్ ఏ కేసరి అండ్ మరాఠా అనేటువంటి 2 పత్రికల ద్వారా. వివరాలు చూద్దాం. కేసరి మరియు మరాఠా. కేసరి అనేది మరాఠీ లాంగ్వేజ్లో, మరాఠా అనేది ఇంగ్లీష్ పత్రిక అండి. ఓకేనా? మరి పత్రికల ద్వారా తిలక్ ప్రజల్లో స్వతంత్ర కాంక్షనైతే రగిలించడం జరిగింది. నెక్స్ట్. కర్కటక రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందండి? ఆప్షన్ సి 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది.
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాంల గుండా ఈ రేఖ వెళ్తుంది. ఇంపార్టెంట్. 23.5 డిగ్రీల రేఖగా మనమైతే దీన్ని చెప్పుకుంటాము, కర్కటక రేఖని. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించినది ఎవరు? హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్? ఎవరండి? ఆప్షన్ సి, బాలగంగాధర్ తిలక్. తిలక్ గారు హోమ్ రూల్ ఉద్యమ సమయంలో ఈ ప్రసిద్ధ నినాదాన్ని ఇవ్వడము జరిగింది. నెక్స్ట్, రక్తపోటును కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్? దేంతో కొలుస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సిగ్మోమానోమీటర్. ఓకే, స్పిగ్మోమానోమీటర్. రక్తపోటు సాధారణంగా చేతికి పట్టి వేసి ఈ పరికరం ద్వారా లెక్కించడము జరుగుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాల గురించి తెలుపుతుంది? మున్సిపాలిటీల అధికారాలు. విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్? ఆప్షన్ సి అండి, 12th షెడ్యూల్. 1992లో 74వ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడ గామా ఏ దేశస్థుడు? వాస్కోడ గామా హూ డిస్కవర్ ద సీ రూట్ టు ఇండియా బిలాంగింగ్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందిన వారండి వీరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పోర్చుగల్. ఓకేనా, పోర్చుగీస్ వ్యక్తి. 1498లో కాలికట్ చేరుకోవడం ద్వారా వాస్కోడ గామా భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా అయితే వీరు నిలిచారు. నెక్స్ట్, వాతావరణంలోని ఏ ఆవరణలో విమానాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది? ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇట్స్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ జెట్ ప్లేన్స్ టు ఫ్లై? ఏ ఆవరణం అండి? ఆప్షన్ బి, స్ట్రాటో ఆవరణము. స్ట్రాటో ఆవరణంలో మేఘాలు, తుఫాన్ల ప్రభావము ఉండదు, కాబట్టి విమానాలు ఇక్కడ ప్రయాణిస్తాయి. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్? ఆప్షన్ బి అండి, 1931లో గాంధీ ఇర్విన్ ఉడంబడిక జరిగింది. శాసనోల్లంఘ ఉద్యమ నిలిపివేత మరియు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఈ ఒప్పందము కుదిరింది. నెక్స్ట్ వన్, ఎముకల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ద స్టడీ ఆఫ్ బోన్స్ ఇస్ కాల్డ్. ఏమంటారండి? ఆప్షన్ బి, ఆస్టియాలజీ అంటారండి. ఏమంటారు? ఆస్టియాలజీ. శరీరంలోని అస్థిపంజర వ్యవస్థ మరియు ఎముకల నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ, లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్. 1858 విక్టోరియా రాణి ప్రకటన తర్వాత గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మార్చబడింది. నెక్స్ట్ వన్, నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద నీలగిరి హిల్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దొడబెట్ట. ఓకే, దొడబెట్ట. చూద్దాం. దొడబెట్ట నీలగిరి పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైనదిగా చెప్పుకోవచ్చు. దీని యొక్క హైటు 2637గా ఉంటుందండి. 2637. చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరు అధ్యక్షత వహించారండి? డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా, ఉమేష్ చంద్ర బెనర్జీ ఫుల్ నేమ్. ఓకే, మరి దీన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన వారు ఎవరండి? ఏవో హ్యూమ్. 1885లో బాంబేలో జరిగిన మొదటి సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ సమయంలో మొక్కలు ఏ వాయువులను విడుదల చేస్తాయి?
విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఆప్షన్స్ అండి. ఆక్సిజన్. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే క్రమంలో ఆక్సిజన్ను ఉప ఉత్పత్తిగా విడుదల చేస్తాయి. నెక్స్ట్ వన్. శాసన మండలి సభ్యుని పదవి కాలము ఎంత? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్? ఎంత అండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. మొత్తం 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యులకు కూడా 6 సంవత్సరాలే. సేమ్ కేంద్రంలో రాజ్యసభ ఎలాగో రాష్ట్రంలో శాసన మండలి అలాగా. ఓకేనా? సో ఇక్కడ కూడా 6 సంవత్సరాలు ఉంటుంది. రాజ్యసభ వలె శాసన మండలి కూడా శాశ్వత సభ. సభ్యులు 6 ఏళ్ల కాలానికి ఎన్నుకోబడతారు. ఎమ్మెల్సీస్ అంటారు వీరిని. ఓకే, నెక్స్ట్ వన్. దూరదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ హైపర్ మెట్రోపియా? ఏంటివండి అవి? ఆప్షన్ బి కాన్వెక్స్ లెన్స్, అంటే కుంభాకార కటకాలను ఉపయోగిస్తారు. కుంభాకార కటకాన్ని ఉపయోగించి ప్రతిబింబాన్ని రెటీనాపై పడేలా చేస్తారు. నెక్స్ట్ వన్. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అక్కర్? ఎప్పుడండి? 1905లో. లార్డ్ కర్జన్ పరిపాలన సౌలభ్యం పేరుతో బెంగాల్ను విభజించారు. మరి ఇది స్వదేశీ ఉద్యమానికి దారితీసిందండి. ఓకేనా? 1905లో స్వదేశీ ఉద్యమానికి దారితీయడం అయితే జరిగింది. నెక్స్ట్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? వేర్ ఆర్ ద బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్డ్? ఇక్కడ బోన్ మ్యారో, ఎముక యొక్క ఆస్తి మజ్జలో ఇవి ఏర్పడతాయండి. బోన్ మ్యారోలో. ఎముకల లోపల ఉండే ఎర్రటి ఆస్తి మజ్జలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. నెక్స్ట్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ అండి. వూలార్ లేక్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న వూలార్ సరస్సు దేశంలోని అతి పెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్ వన్. కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా పత్రికలను ఎవరు నడిపారు? హూ రన్ ద కామన్వెల్త్ అండ్ న్యూ ఇండియా న్యూస్ పేపర్? ఎవరండి? ఆప్షన్ బి యానీ బీసెంట్. ఓకే, యానీ బీసెంట్. యానీ బీసెంట్ హోమ్ రూల్ ఉద్యమం ప్రచారం కోసం ఈ పత్రికలను ఉపయోగించారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. భూమి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం సుమారు ఎంత? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్? ఆప్షన్ ఏ అండి. 0.03% మాత్రమే. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ తర్వాత స్వల్ప మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ అయితే ఉంటుంది. 0.03 నుంచి 0.4 వరకు. నెక్స్ట్ వన్. భారతీయ సివిల్ సర్వీసెస్లో చేరిన మొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సత్యేంద్రనాథ్ ట్యాగూర్. వివరాలు చూద్దాం. రవీంద్రనాథ్ ట్యాగూర్ సోదరుడైన సత్యేంద్రనాథ్ ట్యాగూర్ 1863లో ఈ ఘనత సాధించారు. నెక్స్ట్. ఆహార నాళంలో ఆహారం ఏ పద్ధతి ద్వారా ప్రయాణిస్తుంది? బై విచ్ ప్రాసెస్ డస్ ద ఫుడ్ మూవ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పెలిస్టాల్సిస్ అనేటువంటి కదలికల ద్వారా. ఓకేనా? ఇది ప్రయాణిస్తుంది. ఓకే. కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల ఆహారము ముందుకు నెట్టబడుతుందండి. ఓకేనా? నెక్స్ట్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ? ఆప్షన్ బి అండి. గోపాలకృష్ణ గోఖలే. 1905లో పూణేలో గోఖలే గారు ఈ సంస్థను స్థాపించారు. ద సొసైటీ వాజ్ ఎయిమ్డ్ ఎట్ ట్రైనింగ్ ఇండియన్స్ టు డివోట్ దెర్ లైఫ్స్ టు ద కాజ్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, నెక్స్ట్. సముద్ర మట్టం నుండి ఎత్తును కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఆల్టిట్యూడ్ అబోవ్ సీ లెవెల్? ఆన్సర్ ఆప్షన్ ఏ అల్టిమీటర్. ఏంటది?
అల్టిమీటర్. విమానాల్లో మరియు పర్వతారోహకులు ఎత్తును కనుక్కోవడానికి లేదా తెలుసుకోవడానికి అల్టిమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హంటర్ కమిషన్ దేనికి సంబంధించింది? ద హంటర్ కమిషన్ వాజ్ రిలేటెడ్ టు ఆన్సర్ ఆప్షన్ సి, జలియన్వాలా బాగ్ మాస్కర్. అంటే జలియన్వాలా బాగ్ దురాంతం గురించి బ్రిటిష్ వారు వేసిన కమిషనే హంటర్ కమిషన్. జలియన్వాలా బాగ్ కాల్పుల ఘటనపై విచారణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నియమించింది. మరి ఇది ఎప్పుడు జరిగిందండి? 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో జరిగింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము రాష్ట్ర అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద ప్రెసిడెన్షియల్ రూల్ ఇన్ ఏ స్టేట్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఆర్టికల్ 356. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి దీన్ని విధించడం జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్ కే లోపం వల్ల ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే? ఆప్షన్ బి అండి, డిలేడ్ బ్లడ్ క్లాటింగ్, అంటే రక్తం గడ్డకట్టడం అనేది ఆలస్యం అవుతుంది. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సో ఇది కనుక విటమిన్ కే తక్కువైతే ఏమవుతుంది? రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఏంటండి? గుజరాత్ అండి. ఇవి చేంజ్ అయ్యాయండి, అందరూ కూడా గమనించాలి. సో ఫస్ట్ గుజరాత్ ఉంది, తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండడం అయితే మనము చూడొచ్చు. ఇంతకుముందు ఏముండేదండి? ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఉండేది, ఇప్పుడు థర్డ్కి వచ్చేసింది. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్? ఆప్షన్ బి అండి, 1906లో. ఢాకా ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆగా ఖాన్ నాయకత్వంలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ఎవరి నాయకత్వంలో అండి? ఆగా ఖాన్. భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ఏది? విచ్ ఈస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్? ఆప్షన్ బి, సూర్యుడు. సూర్యుడు ఒక మధ్యస్థ పరిమాణపు నక్షత్రము, ఇది భూమికి అత్యంత దగ్గరగా ఉంది. ఓకే, మరి సూర్యుని తర్వాత నెక్స్ట్ నక్షత్రం ఏది మనకు దగ్గరగా ఉందంటే ప్రాక్సిమా సెంచురీ. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని పీఠికను ఏ దేశ రాజ్యాంగం నుండి స్ఫూర్తి పొంది రూపొందించారు? భారత రాజ్యాంగంలోని పీఠికను ఏ దేశ రాజ్యాంగం నుండి స్ఫూర్తి పొంది రూపొందించారు? ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇన్స్పైర్డ్ బై విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? ఆప్షన్ బి, యుఎస్ఏ. ఓకే, యుఎస్ఏ. రాజ్యాంగ పీఠిక అనే భావన అమెరికా రాజ్యాంగం నుండి తీసుకునబడింది. నెక్స్ట్, దహన క్రియకు సహాయపడే వాయువు ఏది? విచ్ గ్యాస్ సపోర్ట్స్ కంబస్టేషన్? ఆప్షన్ సి, ఆక్సిజన్. ఆక్సిజన్ లేనిదే మంట మండదు, అందుకే దీనిని దహనకారిని అంటారు. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టిన మొదటి భారతీయుడు ఎవరు? వ్యక్తిగత సత్యాగ్రహం ఎవరండి? ఆప్షన్ బి, ఆచార్య వినోబా భావే 1940లో గాంధీజీ పిలుపు మేరకు సత్యాగ్రహిగా నిలవడం అయితే జరిగింది, మొదటి సత్యాగ్రహి. లోక్సభ సభ్యునిగా పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయసు ఎంత ఉండాలండి? 25 years, 25 సంవత్సరాలు ఉంటే లోక్సభకి పోటీ చేయవచ్చు. పాలలో ఉండే చక్కెర ఏది? పాలలో ఉండే షుగర్ ఏంటండి? లాక్టోస్. ఆప్షన్ బి. ఓకేనా, లాక్టోస్ వల్ల పాలకు కొంచెం తీపిదనం వస్తుందండి. ఓకేనా. బాక్సార్ యుద్ధం తర్వాత కుదిరిన ఒప్పందం ఏది? విచ్ ట్రిటీ వాజ్ సైన్డ్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ బాక్సార్? ఏంటి? అలహాబాద్ ఒప్పందము. 1765లో రాబర్ట్ క్లైవ్ మరియు మొఘల్ చక్రవర్తి షా ఆలం II మధ్య ఈ ఒప్పందము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. గాలిలోని నీటి ఆవిరి ద్రవంగా మారడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ వేపర్ చేంజింగ్ ఇన్ టు లిక్విడ్ వాటర్ కాల్డ్? ఆప్షన్ బి, సాంద్రీకరణం, కండెన్సేషన్. నెక్స్ట్, సైమన్ కమిషన్ భారతీయులను ఎందుకు బహిష్కరించారు? కమిషన్లు. వై డిడ్ ఇండియన్స్ బాయ్కాట్ ద సైమన్ కమిషన్? ఎందుకోసం అండి? ఆప్షన్ ఏ,
ఈ సైమన్ కమిషన్‌లో భారతీయులు ఎవరు కూడా లేకపోవడమే ప్రధాన కారణము. భారత రాజ్యాంగ సంస్కరణల కోసం వేసిన కమిషన్‌లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో సైమన్ గో బ్యాక్ అనేటువంటి నిరసనలు దేశవ్యాప్తంగా జరిగాయి. నెక్స్ట్, పెన్సిలిన్‌ని ఏ జీవి నుంచి ఉత్పత్తి చేస్తారు లేదా ఉత్పత్తి అవుతుంది? ఇదొక శిలీంధ్రము, ఫంగస్. పెన్సిలియం నోటేటమ్ అనే శిలీంధ్రం నుంచి దీన్ని తయారు చేశారు. తయారు చేసిన వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఏంటండి? గంగా. 2525 కిలోమీటర్ల పొడవులో భారతదేశంలోనే అత్యంత పొడవైనది. భారతదేశం మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ స్టేట్? సుచేత కృపలాని. ఈమె ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గాలి పీడనాన్ని కొలిచే పరికరం ఏది? ఆన్సర్ బారోమీటర్. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అనేది వస్తుందండి. ఓకే, రాత్రిపూట కనిపించేది కదా. జవహర్లాల్ నెహ్రూ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏది? విచ్ ఇస్ ద ఫేమస్ బుక్ రిటన్ బై జవహర్లాల్ నెహ్రూ? ఆప్షన్ బి, డిస్కవరీ ఆఫ్ ఇండియా. అహ్మద్ నగర్ జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఈ పుస్తకాన్ని రచించారు. భూమధ్య రేఖ వద్ద పగలు కూడా రాత్రి సమయం ఎలా ఉంటుంది? హౌ ఆర్ ద లైట్స్ ఆఫ్ ది డే అండ్ నైట్ ఎట్ ద ఈక్వేటర్? ఆప్షన్ బి, ఆల్మోస్ట్ ఈక్వల్. దాదాపు సమానంగా ఉంటాయండి. ఓకేనా. సమయము 12 గంటలు మార్నింగ్, 12 గంటలు నైట్ అయితే ఉంటుంది సమానంగా, 24 hours. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటరానితనాన్ని నిషేధం గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్టచబిలిటీ? ఆర్టికల్ 17. ప్రాథమిక హక్కుల్లో ఇది ఉంటుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే ఇప్పుడే తీసుకోండి. ఆఫర్ అయితే కొనసాగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ.